నేనే మార్నింగ్ న్యూస్లా మరి కాంగ్రెస్కి అమ్ముడు పోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి గురించి తిరుపతి రెడ్డి గురించి ఎందుకు చెప్తా నేను, ఎందుకు మాట్లాడతా నేను? ఎందుకంటే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడింది నేను, అరబిందో ఏం జరిగిందో అరబిందో గురించి చెప్పింది నేను. మరి కాంగ్రెస్కి అమ్ముడు పోతే ఇవన్నీ ఎందుకు చెప్తారా? రుణమాఫీ గురించి ఎందుకు అడుగుతారా? నేను జరనన్న బుర్రలా గుజ్జు ఉండాలి. సరే, ఇంకొంతమంది ఏం పెడుతున్నారు, బీజేపీకి యాంటీగా వర్క్ చేస్తుంది శ్రావ్య. నా మార్నింగ్ న్యూస్లో నేను మోడీ పేరు లేనిది నేను ఎక్కడ కూడా చేయను, మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది కూడా నరేంద్ర మోడీ గారే అని చెప్పి నేను చెప్పిన, కేంద్రంలో గెలిచేది వాళ్ళే అని చెప్పిన, ఇప్పటి వరకు తెలంగాణ కాదు అసలు దేశవ్యాప్తంగా ఒక్క బాంబ్ బ్లాస్ట్ కాలేదని కూడా చెప్పిన. మీకు నిజంగా ఓపిక చిత్తశుద్ధి ఉంటే పోయి నా మార్నింగ్ న్యూస్లు చూసుకోండి. నేను న్యాయం వైపు మాట్లాడతా, తప్పు చేస్తే డెఫినెట్గా దానికి క్వశ్చన్ చేస్తా. హరీష్ రావు రంగనాయక్ సాగర్ది బయట పెట్టిన, హరీష్ రావు రంగనాయక్ సాగర్కి వెళ్ళడం జరిగింది, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది, అక్కడ పోయి ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టినాను. ఇండివిజువల్గా ఏ లీడర్ వ్యవస్థ, నిన్న మార్నింగ్ న్యూస్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఏదైతే మన ఏవి కాలేజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో జరిగినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రస్ట్ని చేజిక్కించుకొని అడ్డుగోలుగా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు, యూజీసీ ఇచ్చినటువంటి నిధుల్ని కూడా డైవర్ట్ చేసి లేని బిల్డింగ్లు, కట్టని బిల్డింగ్లు ఉన్నట్టు సృష్టించి చేపించినటువంటి ఒక ప్రొఫెసర్ని నా మార్నింగ్ న్యూస్కి కంప్లైంట్ ఇస్తే మార్నింగ్ న్యూస్కి పిలిపించి దాన్ని బయటపెట్టిన. ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా నా దృష్టికి వస్తే ఖచ్చితంగా చూపిస్తా, కొట్లాడతా. ఇది అయిపోయిన చరిత్ర కాదు, ఇక మీదట మొదలు కాబోయే చరిత్ర, ఇక మీదట మొదలు కాబోయే చరిత్ర. ఇది అయిపోలేదండి. ఎందుకు అయిపోలేదంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దీనికి ఇంట్రెస్ట్ కడతా ఉంది. వీరు ఈటల రాజేందర్ గారు చేసిన తప్పుకి ఇంకా ఇంట్రెస్ట్ కడతానే ఉన్నది. సో దీనికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలీదు, అమిత్ షా గారికి కూడా నేను ఇవన్నీ కూడా పంపించబోతున్నా. అమిత్ షా గారికి, పిఎంఓకి, మోడీ గారికి ఇవన్నీ కూడా నేను పంపించబోతున్నా. డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా పిల్ల వేయబోతున్నాను. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేయబోతున్నా. ఓకే, అయితే నేను ఇక్కడ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా. మీరు అందరూ అంటున్నారు కదా కాంగ్రెస్కి అమ్ముడు పోయినా, గానికి అమ్ముడు పోయినా. నేను ఏ పార్టీకి అమ్ముడు పోను. మీ ఈ తాటాకు షప్పులకు శ్రావ్య భయపడదు. అందరిలాంటి అమ్మాయినైతే నేను కాదు, ఒక మూల కూర్చొని ఏడిపించే టైప్ అయితే కాదు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, నా జోలికి వస్తే తాట తీస్తా. సేమ్ డైలాగ్. బీఆర్ఎస్ కార్యకర్తలకు, నా సోదరులకు, నా జోలికి వచ్చిన వాళ్ళకు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ కూడా తెలిసిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే నా మీద పిచ్చి బూతులు పెట్టించి ట్రోల్ చేయించడం కాదు, ఒక అమ్మాయి మీద, జర్నలిస్ట్ మీద ట్రోల్ చేయించడం కాదు. అంటే మీ అవినీతి బయట పెడితే నన్ను అడ్డమైన ట్రోల్ చేపించి కాల్ చేపిస్తారా మీరు? ఇదేనా? ఇంకోడు పెడతాడు, ఈటల రాజేందర్ చుట్టూ తిరిగినో పైసలు ఇవ్వలేదు అంటే పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షుడు ఆయన. గ్రౌండ్లో పోయి కార్యకర్తలకి ఫుడ్డే పెడతలేరట. ఇక ఆయన వచ్చి నాకు ఇస్తాడు పైసలు. ఎంత ఇస్తాడు? 1,00,000 ఇస్తాడా? 2 లక్షలు ఇస్తాడా? 10,000 ఇస్తాడా? 20,000 ఇస్తాడా? ఎంత ఇస్తాడు ఈటల రాజేందర్ పైసలు? అంటే ఒక స్కామ్ బయట పెట్టిన జీర్ణించుకోలేని ముఖాలు మీవి. ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారు వచ్చి మీరు. సరే, నిజంగా నేను కాంగ్రెస్కి అమ్ముడు పోయినా అనుకుందాం. మరి నేను బండి సంజయ్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినా? కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఇందాకే చెప్పిన, కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అని చెప్పి. మరి వీళ్ళందరూ స్కామ్లు కూడా బయట పెట్టాలి కదా. నేను వరుస పెట్టి నేను ఎందుకు మాట్లాడలే? కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ఎందుకు మాట్లాడినా? ఈటల రాజేందర్ గురించి ఎందుకు మాట్లాడినా? నా దృష్టికి వచ్చినాయి, కంప్లైంట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా సేకరించినాం, చూపించినాం. ఇండివిజువల్గా నేను మాట్లాడుతూ ఉన్నా. అరే కిషన్ రెడ్డి, అరే మీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి గురించి, మరి నేను నిజంగా యాంటీ బీజేపీ అయితే, బీజేపీ అంటే నాకు ఇష్టం లేకపోతే, నేను కాంగ్రెస్కి అమ్ముడైన కుక్కనే అయితే, మరి బీజేపీలో ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరా మిగతా వాళ్ళు? కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఎంపీ అరవింద్ గారు ఉన్నారు, గొప్ప నాయకులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు. నేను మాట్లాడాలనుకుంటే ఎందుకు క్వశ్చన్ చేయాలి నేను ప్రధానమంత్రిని? అదాని గురించి కూడా మస్తాలు అడిగినాం. మరి ఇట్లనే ప్రధానమంత్రిని టార్గెట్ చేసినా? మూడోసారి మోడీయే భారతదేశానికి శ్రీరామ రక్ష అని చెప్తున్నా. మరి ఈటల రాజేందర్ గురించి నేను ఎందుకు బయట పెట్టినా అంటే తప్పు చేసింది ఈటల రాజేందర్, మిగతా వాళ్ళు కాదు, బీజేపీ కాదు. నేను మాట్లాడినప్పుడు కూడా బీజేపీ ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాలే. ఈ క్లారిటీ మీరు తెచ్చుకోండి. నేను అడిగింది ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 2014-16
సంవత్సరాలు 2 ఏళ్లలో సివిల్ సప్లైస్ని చిన్న భిన్నం చేసి దీన్ని అడ్డు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎగనామం పెట్టి ఇప్పటికి కూడా మనం ఇంట్రెస్ట్ కడతా ఉన్నామంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈటెల రాజేందర్ మీద ఉంది. నక్కజిత్తున వినయాలు, పైకి బుద్ధి మంత్రం త్రిలోకేశం లాగా సుతపూసలక్క మాటలు చెప్పుడు కాదు, కన్నింగ్ వేషాలు కాదు. అండ్ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ హయాంలో కొనసాగుతూ ఉన్నది, ఓకే కాంగ్రెస్లో కొనసాగుతూ ఉంది, ఇది ఓకే, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. పేగులు మెడలో వేసుకుంటా సైకో అవుతాడు కానీ సీఎంఎల్ అవుతాడు. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మాకు లేదు, వాళ్ళే కూల్చుకుంటే చెప్పలేమాట. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అండ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సివి ఆనంద్ గారి పేరు తీసుకొస్తున్నా దీంట్లో. దేనికి? సివి ఆనంద్ గారిని ఈ సివిల్ సప్లైస్ కమిషనర్గా నియమించడం జరిగింది. నియమించినాక ఈ స్కామ్ మొత్తం కూడా బయటపడ్డది. ఈ స్కామ్ మొత్తం బయటపడితే దీన్ని సీఎంఓ దృష్టికి తీసుకుపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి సిగ్నేచర్స్ లేకుండానే ఇదంతా కూడా వెలగబెట్టిరు. ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రి సిగ్నేచర్స్ లేకుండా ఇవన్నీ కూడా వెలగబెడితే సివి ఆనంద్ గారికి కంప్లైంట్లు వస్తే సివి ఆనంద్ గారు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మొత్తం చదివితే దీంట్లో స్కామ్ బట్టబయలైంది. సో అప్పుడు కూడా ఏంది, పైకి స్కామ్ జరిగిందని చెప్పి సీఎంఓకి తెలిస్తే ఈయన అప్పుడు కూడా వెనకాల నేనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పావులు కదిపిండ్రు, ఎమ్మెల్యేలతో మాట్లాడిండ్రు. సో అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసింది. కాబట్టే ఈటెల రాజేందర్ ఆ పార్టీ నుండి బయటికి వచ్చి మళ్ళీ ఇంత పెద్ద స్కామ్ బయట పెడితే నా మెడకి ఎట్లా చుట్టుకుంటుందో అని భయపడి బీజేపీలో జాయిన్ అయ్యిండు, వేరే ఆప్షన్ లేక. ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ గ్రాఫ్ లేదు. అప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది? ఎలక్షన్కి ఒక 3 నెలల ముందర పెరిగింది. అప్పుడు బీజేపీ తప్ప ఈటెల రాజేందర్కు వేరే ఆప్షన్ లేదు. సో ఈ స్కామ్ నుంచి ఆయన కాపాడుకోవడానికి మళ్ళీ ఎఫ్సిఐ ఈ 2014-2016లో మరి 16లో ఉన్న సివిల్ సప్లైస్ మంత్రి ఈటెల రాజేందరే కాబట్టి ఆయన మెడకి ఇదంతా కూడా చుట్టుకుంటుందని భయంతో మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సైలెంట్గా వాళ్ళు పంపించిరో వీళ్ళు వచ్చిరో ఆ విషయం లోపల ఇంటర్నల్ వారు ఏం జరిగిందనేది పక్కన పెడితే ఈయనకి బీజేపీలో ఉంటే ఈ స్కామ్ గుర్తు రాదు, ఎవడు కూడా ఏం అనడన్న ధైర్యంతో ఈటెల రాజేందర్ జై శ్రీరామ్ అనకపోయినా, ఒక నాస్తికుడైనా, ఒక కమ్యూనిస్ట్ అయినా ఆయన వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు కేవలం ఈ స్కామ్ నుండి తప్పించుకోవడానికే. అండ్ స్టిల్ బీజేపీలో చేరి మళ్ళీ ఇక్కడ కూడా ఆయననే పెద్ద మనిషిలకు ఉండాలి, నా కాంపిటీషన్ ఎవ్వరు ఉండద్దు అని చెప్పి పదవుల కోసం అక్కడ కష్టపడిన వాళ్ళు ఒక్కొక్కరిని కూడా బయటికి పంపించింది ఈటెల రాజేందరే. బీజేపీలో మంచి నాయకులను. విజయశాంతి బీజేపీకి ఎంత అద్భుతంగా పనిచేసింది, ఆమె ఎందుకు రావాల్సి వచ్చింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ఇది నగ్న సత్యం, బహిరంగ సత్యం. ఏం జరిగింది లోపల వార్తలు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర వార్తలు ఎట్లా బయటకు వచ్చినాయి అనేది. మీకు నిజంగా నా మీద బండబూతులు తిట్టడం కాదు, ఒక ఆడదాన్ని దూషించడం కాదు, మీకు దమ్ము ఉంటే ఒక ఆడపిల్లగా అడుగుతున్నా, దీనికి ఆన్సర్ చెప్పండి, ఇన్ని పేజీలకు ఆన్సర్ చెప్పండి, ఈ 5,000 కోట్ల స్కామ్కు లెక్కలు చెప్పండి. సో దీని దమ్ము ఉంటే దీని గురించి మాట్లాడండి. బూతుల గురించి కాదు, రాత్రుల పుట్ట ఫోన్లు చేసి అడ్డమైన వ్యవహారాల గురించి కాదు. నేను జమునమ్మని అడుగుతున్నా, మీరు మహిళనే కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, మరి ఒక జర్నలిస్ట్కి ఫోన్ చేసి గిట్లా మాట్లాడమని మీరు చెప్పిండ్రా, ఈటెల రాజేందర్ గారు చెప్పిండ్రా? ఎవరు చెప్తే మీ వాళ్ళంతా ఫోన్లు చేస్తున్నారు? మీకు కావాలంటే నా వీడియోలు మొత్తం చెక్ చేసుకోండి. నేను ఇప్పటి వరకు జీవితంలో ఎక్కడా కూడా ఎవరికి కూడా భయపడి వెనకడుగు వేయలే, ముందడిగే వేసిన. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గిట్లనే ట్రోల్ చేసే వాళ్ళతో కొట్లాడిన తప్ప వెనకడుగు వేయలేదు, ముందడిగే తప్ప వెనకడుగు అయితే నేను వేయలే. అనవసరంగా నా జోలికి వచ్చి నన్ను ఇంకా రెచ్చగొట్టకండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఏం చేస్తారు? 100 మందిని దాడికి పంపిస్తారు నా మీదికి. దమ్ముంటే పంపించండి, చూస్తాం. మోచెత్త గుద్ది కొడతాం అలా నేను చెప్తున్నా. అర్థమైందా? సో అంత ఈజీగా ఉండదు నాతోని. లేకపోతే ఉప్పల్ ప్రెస్ క్లబ్లో దాడి చేపిస్తారా? దళితుల మీద దాడులు చేపిస్తాడు, నా మీద దాడి చేపిస్తారా? చెప్పండి ఏం చేపిస్తారో. నాది కూడా ప్రాపర్ మల్కాజ్గిరి, ఆనే ఉన్నది మా ఇల్లు. కనుక్కొని వచ్చిరండి, మరి ఏం చేస్తారో. ఇక పైగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఎస్, నేడు వేములవాడ వరంగల్కు మోడీ బహిరంగ సభలకు హాజరు. నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న పిఎం. నేడు రాత్రి అమిత్ షా రాక, రేపు భువనగిరిలో సభ. అండ్ కాంగ్రెస్ కుక్క గిక్క అన్నామంటే
మంచిగా ఉండదు. ఎందుకంటే బీజేపీలను ఒక్కడవే లేవు, మస్తు మంది ఉన్నారు. నిజంగా బీజేపీని టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తారు. వాళ్ళ మీద ఒక్క మచ్చ కూడా లేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడు. ఆయన మీద ఏమైనా మంచ ఉందా అండి? ఆయన మీద కాంట్రవర్సీస్కి కూడా పోరా. ఆయన ఒక మాట కూడా ఎవరిని అన్నాడు. ఒక్క చిన్న మచ్చ కూడా కిషన్ రెడ్డి గారి మీద లేదు. అట్లాగే బండి సంజయ్ గారి మీద ఒక్క మచ్చ లేదు. అరవింద్ గారి మీద కూడా స్కామ్ చేసినట్టు ఎక్కడ కూడా ఆయన మాట్లాడితే ఎక్కడన్నా స్పీచ్లలో బూతులు మాట్లాడతారు తప్ప స్కామ్లలో వేలు పెట్టింది లేదు. ఇంకెవరు ఉన్నారండి? ఇంకెవరి మీద స్కామ్లు ఉన్నాయని చెప్తామండి? ఎవరి మీద ఉన్నాయా అండి? ఇక్కడ తెలంగాణలో స్కాములు చేయనీకి తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉందా అండి? లేదండి. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసిన స్కామ్ అండి ఇది. సో అట్లాంటప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? బీజేపీ గురించి మాట్లాడుతున్నట్ట, ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుతున్నట్ట? ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుతున్నా. బీజేపీ గురించి మాట్లాడాలంటే అధ్యక్షుడి గురించి మాట్లాడాలా? ఎన్నడన్నా నేను మాట్లాడిన కిషన్ రెడ్డి గురించి ఏమన్నా అన్నానా నేను ఇప్పటిదాకా? అన్నానా? మీ మన